నేను కొల్లూరు డబల్ బెడ్రూమ్ నుంచి వచ్చిన మా పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ఆర్సీపురం రామచంద్రపురం మండలం. మేము బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులం, తెలంగాణ ఉద్యమకారులం 2001 నుంచే. అయితే ఇప్పుడు నూతన సంవత్సరం వేడుకలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం తెలంగాణ ప్రజలకు. అందరికీ ప్రేమ ఉంది కాబట్టి, సాధించుకున్న తెలంగాణ కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఫ్లెక్సీలు పెడితే ఫ్లెక్సీలు ఓరవట్లేరు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు పెడితే ఫ్లెక్సీలు ఎందుకు చింపుతున్నారు? అది ఎవరు నింపుతున్నారు? ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. ప్రజల్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రజల్లో వీళ్ళకి మంచి పేరు ఉంది, స్పందన ఉంది. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ మనకు పుట్టగతి ఉండదనే ఆలోచనతోనే వాళ్ళు చింపడం జరుగుతుంది. ఇంకొకసారి ఏంటంటే ఇది చాలా దారుణం, ఇది దుర్మార్గం. ఇట్లా ఫ్లెక్సీలు చింపడం ఎవరైతే మీకు ఎవరైతే చెప్పిరో, ఎవరైతే నేర్పించిరో, మేము కనుక స్టార్ట్ చేస్తే మాకంటే ఎక్కువ ఎవరు చేయలేరని చెప్పేసి కూడా మీకు ఇది చేస్తున్నాం. దీని వెనకాల ఉన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళు ఉన్నారు. మీరు నిన్న అసెంబ్లీలో మా హరిశన్న గారు కానీ ఎవరైనా మా ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడితే దాని మీద మీకు స్పందన లేదు, ప్రజల పట్ల అవగాహన లేదు, ఏ పని చేయాలనేది కూడా తెలియదు మీకు. నీటి విషయంలో మాట్లాడరా అంటే ఏదో మాట్లాడతారు. మీకు అసలు ఏమైనా తెలివి ఏమైనా ఉందారా భయ్? మీకు అసెంబ్లీలో మైక్ కట్ చేస్తారా మీరు? తెలియలేని దద్దమ్మలు సన్నాసులారా. ఎవరైనా హరీష్ రావు గారికి ఇంత అనుభవం ఉంది, నీళ్ళ విషయంలో మాట్లాడతారు, అన్ని చేస్తారు. వారి అనుభవం తీసుకుంటామంటారు, మళ్ళీ ఏదో ఇద్దరిని ఊరి తీస్తామంటారు. ఊరి ఎవరికి తీయాలంటే ఊరి తీసేది ఎవరికి? 420 హామీలు ఇచ్చి నెరవేర్చనందుకు వానికి ఊరి తీయాలి. 6 గ్యారంటీలు చెప్పి ఇప్పటివరకు అమలు చేయనందుకు ఉరి తీయండి. ప్రజలకు అందుబాటులో ఉండకుండా పని చేయనందుకు ఉరి తీయండి. నీటి వాటా కోసం ఎవరైతే పని చేయట్లేరో వాన్ని ఉరి తీయాలి, కంపల్సరీ తీయాలి. ఎవరైతే సీట్లో కూర్చొని కేసీఆర్ గారిని అందరినీ ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాన్ని ఉరి తీయండి. సీఎం సీట్లో కూర్చొని కూడా అట్లా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరినీ ఉరి తీయండి. మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని ఉరి తీయాలి, లేదంటే మీరే ఊరేసుకొని అయినా దావాలి.